నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై చేసిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 15 మంది డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు. దీంతో డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకోనుంది. ప్రస్తుతం డైరెక్టర్గా కొనసాగుతున్న కుంభం శ్రీనివాస్ రెడ్డి చైర్మన్గా ఏకగ్రీవమయ్యే ఛాన్స్ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. గొంగిడి మహేందర్ రెడ్డి గారి రోజు పదవి పోగొట్టుకోవడం జరిగింది. నాకు 19 మందికి గాను 15 మంది డైరెక్టర్లు నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా గత చైర్మన్ చేసిన అనేక అవినీతి అక్రమాలు కానివ్వండి, తన ఒంటెద్దు పోకళ్ళు కానివ్వండి, మనము బ్యాంకుకు బ్రష్ పట్టించిన మహేందర్ రెడ్డి పీడ ఈ రోజుతో వదిలింది. కాబట్టి మేమందరం గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మా డైరెక్టర్లు అందరూ ఈ 18 రోజులు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము అన్నిటికీ ఓర్చి మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు అందరి సహకారంతో ఈ యొక్క బ్యాంకును ఇంకా చాలా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నల్లగొండ డీసీసీబీ బ్యాంకు ఘన చరిత్ర ఉంది. దీన్ని ఇంకా రెట్టింపు చేసి దీని గౌరవం కాపాడే విధంగా మేమందరం శాయశక్తిలో ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ